హాయ్ అండి. దసరా పిండి వంటల్లో 5వ వంటకం గవ్వలు. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. స్వీట్ అసలు మా ఇంట్లో తినరండి, అందుకని నేను అసలు స్వీట్ చాలా తక్కువ చేస్తాను. గవ్వలు అయితే కొద్దిగా తింటారు. 400 గ్రాముల గోధుమ పిండిలో ఒక 100 గ్రాములు బొంబాయి రవ్వ మిక్సీ వేసేసుకొని కలిపేసుకోవాలి. బొంబాయి రవ్వ ఎందుకంటే గవ్వలు కరకరలాడతాయి. దానిలోనే కొంచెం సోడా ఉప్పు, కొద్దిగా వెన్నపూస వేసేసుకుని అలా చపాతీ పిండి మాదిరిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గవ్వల పీట మీద అలా గవ్వలన్నీ చక్కగా అలా రుద్దుకుని పక్కన పెట్టుకుని కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గవ్వలన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో కళాయిలో 2 గ్లాసులు బెల్లం వేసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకొని అలా ఉండపాకం రావాలి. అలా ఉండపాకం వస్తేనే గవ్వలు కరకరలాడతాయి. అలా ఉండలాగా వచ్చిన తర్వాత ఈ గవ్వలన్నిటినీ ఆ పాకంలో వేసేసుకోవాలి. ఈ గవ్వలు ఉన్నాయి కదా, ఈ గవ్వలన్నిటినీ ఆ పాకంలో వేసేసుకుని కలిపేసుకోవటమే. కలిపేసుకుని ఒక 10 నిమిషాలు అలాగా కదపకుండా ఉంచేసుకుంటే చాలండి. స్వీట్ గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.